విదేశాల్లో ఉన్న మన తెలుగు వారి కోసం అలర్జీ ఆస్తమాపై ఈ వీడియో. అలర్జీ ఆస్తమా అనేది చిన్నపిల్లల్లో మొదలయ్యి అది శరీరంలో అన్ని భాగాలను కూడా టచ్ చేస్తూ తర్వాత వయసు పెరిగే కొద్దీ అది స్కూల్ పిల్లల్ని, టీనేజ్, యంగ్ అడల్ట్సు, తర్వాత అడల్ట్సు, ఎల్డర్లీ పీపుల్ అంటే 0 to 100 years వరకు ఈ అలర్జీ ఆస్తమా ప్రయాణం అనేది మన బాడీలో జరుగుతుంది. అది కేవలం ఏదో ముక్కులోనో ఊపిరితిత్తులోనో కాకుండా ఈ అలర్జీ అనేది మన బాడీలో ఏ రూపంలోనైనా ఏ అంగంలోనైనా ఉండొచ్చు. అలాంటివి మనం కొన్ని చూద్దాం. ఇప్పుడు కళ్ళల్లో కొంతమందికి అలర్జీ ఉంటుంది. కళ్ళు మొత్తం రెడ్ అయిపోతాయి, దురదలు ఉంటాయి. కళ్ళకి ఎంత దురద ఉంటుందంటే కొంతమంది నాకు ఎట్లా డిస్క్రైబ్ చేస్తారంటే ఈ ప్రాబ్లమ్ని, ఈ కళ్ళు 2 పీకి వాటిని మంచిగా సబ్బుతోని కడిగి రిన్ సబ్బుతోని కడిగి మళ్ళీ లోపల పెట్టుకుంటే బాగుండు సార్ అనిపిస్తుందంట వాళ్ళకి, అంత దురద ఉంటుంది. సో అది అలర్జిక్ కంజంక్టివైటిస్, రెడ్గా ఉంటుంది. అలర్జిక్ కెరటో కంజంక్టివైటిస్ అంటే ఇది మన నల్లగుడ్డు మీదకి కూడా ఈ అలర్జీ కనుక మనం తొందరగా కంట్రోల్ చేయకపోతే విజన్ కూడా ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత కొన్ని సమ్మర్లో కూడా ఈ అలర్జీలు ఈ కళ్ళల్లో చాలా ఎక్కువగా వస్తుంటాయి. కంటికి సంబంధించినటువంటి అలర్జీ ఉంది అంటే ముక్కులో అలర్జీ ఉండొచ్చు, ఊపిరితిత్తులో ఆస్తమా కూడా ఉండొచ్చు, చర్మం మీద కూడా కొంతమందికి దద్దుర్లు కూడా ఉండొచ్చు. అంటే ఈ అలర్జీ కళ్ళల్లో కూడా ఉంటుందని అర్థం. కొంతమందికి చర్మంలో, చిన్నపిల్లలు 3వ నెల పిల్లల నుంచే కొంతమందికి ఈ బుగ్గల మీద, ఈ మోచేతుల మీద, మోకాళ్ళ మీద అక్కడక్కడ ఈ అలర్జీ కనిపిస్తూ ఉంటుంది. ఇలా 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 దురద పెడతా ఉంటుంది. చిన్నపిల్లలు ఎంత గోకుతారంటే మన చేతులు పెట్టి ఆవినా ఆగరు, అంత దురదలు ఉంటాయి కొంతమందికి. సో దురదలకు ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ కూడా అలర్జీ ఏమైనా ఫ్యామిలీలో ఉందా అనేది తెలుసుకొని ఇది అటోపిక్ డర్మటైటిస్ అంటాం. అంటే చర్మం మీద కూడా అలర్జీ అనేది కనిపిస్తుంది. ఇలాంటి చర్మంలో ఎవరికైతే అటోపిక్ డర్మటైటిస్, ఇన్ఫాంటైల్ ఎగ్జిమా ఉందో ఫ్యూచర్లో వాళ్లకు ఆస్తమా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళను తొలి దశలోనే గుర్తించి అది కళ్ళకి ఎలర్జీ ఉన్నా, ముక్కులో ఎలర్జీ ఉన్నా, చర్మానికి ఉన్నా కూడా ఆస్తమాగా మారకుండా దేనివల్ల ఎలర్జీ వస్తుందో ఎలర్జీ టెస్టింగ్ ద్వారా మనం అన్ని పరీక్షల్లో తెలుసుకొని దాన్ని కనుక ఆపినట్లయితే దాని ఫ్యూచర్ జర్నీని మనం ఎంతో కొంత ఆపొచ్చు. లేకపోతే అదే ఆస్తమాగా మారుతుంది. తర్వాత ఇంకెన్నో రకాలైనటువంటి శరీర భాగాల్లో కూడా ప్రవేశించే అవకాశాలు ఉంటాయి. సో ముక్కులో ఉండేటటువంటి అలర్జిక్ రైనైటిస్ అంటాం. ఇదే సైనసైటిస్కు దారితీస్తుంది. లేకపోతే ఇదే ఎడినాయిడ్స్, టాన్సిల్స్, ఫారింజైటిస్, లారింజైటిస్, ఇదే బ్రాంకైటిస్, ఇదే ఆస్తమాగా దారితీస్తుంది. ఇది ముక్కులో ఉండేటటువంటి అలర్జీ ఊపిరితిత్తుల్లోకి ఆస్తమాగా మారుతుంది. ఇప్పుడు ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఆస్తమా అంటే ఇది పల్మనాలజీ డివిజన్లోకి వస్తుంది. పీడియాట్రిక్ ఆస్తమా అయితే పీడియాట్రిక్ చూస్తూ ఉంటారు. సో ఇది ఒక పీడియాట్రిషియన్గా ఈ అలర్జీ ఆస్తమా యొక్క ప్రయాణాన్ని వివిధ అంగాల్లో మన బాడీలో ఏ విధంగా ఎన్ని రూపాల్లో అది కనిపిస్తుందో చూడటం, ఈ అలర్జీతో పాటే ప్రయాణం చేసి అది టీన్స్లో, అడల్ట్స్లో ఎలా ఉంటుందో చూడటం అనేది జరిగింది. సో ఇప్పుడు అది ఊపిరితిత్తుల్లో మెల్లమెల్లగా ఆస్తమాగా మారి ఇక ఎంతకి తగ్గని దగ్గు, ఆయాసం, మెట్లెక్కితే ఆయాసం, బరువు పని చేస్తే ఆయాసం, దగ్గి వాంతి కావటం, దగ్గి మూత్రం పడటం, నైట్ పూట నిద్ర లేకపోవటం, అసలు ఇంటర్వ్యూలు చేయలేకపోవటం, కెరియర్లో చేరలేకపోవటం, ఆటలు ఆడలేకపోవటం, దాని తర్వాత పెళ్ళిళ్ళు కొంతమంది పోస్ట్పోన్ చేయటం, పెళ్ళిళ్ళు చేసుకోలేకపోవటం. సో ఇట్లా ఇంకా దాని బాధలు చెప్పాలంటే ఒక రోజు పడుతుంది. అంత నరకం ఆస్తమాతో అనుభవిస్తూ ఉంటారు. అది మహిళలు కానీ పురుషులు కానీ ఏదో ఒకటి ఇంట్లో పడకపోవటం, అగరబత్తీలు అదో ఇదో పడకపోవటం, ఊపిరాడకపోవటం, ఇరుకు ప్రదేశాల్లో ఉండలేకపోవటం. సో ఇట్లా ఎవరి దగ్గరికి పోలేకపోవటం, ఎప్పుడు చూసినా దగ్గు రావటం, అంటూ ఉండటం. సో ఇదంతా సోషల్ ఎంబరాస్మెంట్ ఉంటుంది అన్నమాట.
ఇలాంటివన్నీ ఊపిరితిత్తుల్లో ఉంటాయి. ఇంకొంతమందికి మైగ్రేన్ అంటే న్యూరో ఇన్ఫ్లమేషన్ న్యూరాలజీ రూపంలో ప్రజెంట్ చేస్తుంది. ఆఫ్థమాలజీ, డర్మటాలజీ, ఈఎన్టీ, పల్మనాలజీ, ఇప్పుడు న్యూరాలజీ రూపంలో అది మైగ్రేన్ లాగా మనకు కనిపిస్తుంది. న్యూరో ఇన్ఫ్లమేషన్ అంటే ముక్కులో ఎక్కడ ఉన్నా కూడా, సైనస్లో ఎక్కడ ఉన్నా కూడా ఈ నరాలన్నీ ఇంటర్ కనెక్టెడ్ కాబట్టి మనకు తలలో కూడా విపరీతమైన నొప్పి వస్తుంది. మనకు హెడేక్స్ రూపంలో వస్తుంది. అది పూర్తిగా మనం అది న్యూరలాజికల్ ప్రాబ్లం ఏమో అని అనుకుంటాం. ఈ అలర్జీ రైనైటిస్ కానీ సైనసైటిస్ కానీ ఇదంతా తగ్గనంత వరకు ఈ హెడేక్స్ అనేవి తగ్గవు. అంటే అది కేవలం సిటీ స్కాన్ చేసో ఎంఆర్ఐ చేస్తేనో దానికి అది అర్థం కాదు. వీళ్ళ హెడేక్స్ ఎంతకు తగ్గవు. కాబట్టి వీళ్ళల్లో అలర్జీ ఉందా, ఆస్మా ఉందా, సైనస్ ఉందా, డస్ట్ అలర్జీ ఉందా, అది పడట్లేదా, ఇది పడట్లేదా, ఆ వాసన పడట్లేదా, ఈ వాసన పడట్లేదా, పర్ఫ్యూమ్ పడట్లేదా, పొగ వాసన పడట్లేదా, పొల్యూషన్ పోతే ఎక్కువ అవుతుందా అని గుర్తించి మనకు క్లూ దొరుకుతుంది. అంటే ఇది రియల్గా న్యూరలాజికల్ ప్రాబ్లం కాదు, ఎలర్జీ ప్రాబ్లమే న్యూరలాజికల్ ప్రాబ్లం లాగా కనిపిస్తుంది అని అర్థమవుతుంది. అప్పుడు మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయొచ్చు. కొంతమందిలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండి డిప్రెషన్కు లోన్ అవుతారు. సో సైకాలజిస్ట్ దగ్గరికి పోతారు, సైకియాట్రిస్ట్ దగ్గరికి పోతారు. కొంతమంది ఇలాంటి పేషెంట్ బయటికి బాగానే ఉంటారు, వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నా ఎంత ఇది ఉన్నా కూడా బయట వాళ్ళకి అర్థం కూడా కావు. ఎప్పుడు ఏదో ఒకటి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అన్ని పరీక్షలు నార్మల్గా ఉంటాయి, నీకు ఏ బాధ లేదు, నీకు అంత మానసికంగా బాగాలేదని చెప్పి ఇలాంటి వాళ్ళని సైకియాట్రిస్ట్ కాడికి పోతారు, సైకాలజిస్టుల దగ్గరికి కూడా పోతారు. కానీ ప్రాబ్లం మాత్రం సాల్వ్ కాదు. సో ఇలాంటి వాళ్ళల్లో ఆ హిస్టరీ ఉందా లేదా తెలుసుకోవాలి. అది పడట్లేదా, ఇది పడట్లేదా, ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా, మరి డస్ట్ ఎలర్జీ ఉందా, పొగ పడట్లేదా, వాసన పడట్లేదా. సో ఇట్లాంటివి కనుక తెలుసుకుంటే ఇది సైకియాట్రీ ప్రాబ్లం కాదు, సైకాలజీ ప్రాబ్లం కాదు, అలర్జీ ఆస్మా ప్రాబ్లం అని అర్థమవుతుంది. ఇంకొంతమందికి జాయింట్స్లో రుమటాలజీ, కొన్ని జాయింట్స్ రూపంలో కూడా నొప్పులు రావటం, సో తర్వాత ఆటో ఇమ్యూన్ డిజీజెస్ లాగా. సో ఇవన్నీ కూడా ఇమ్యునలాజికల్ డిజార్డర్. అలర్జీ అంటేనే ఇమ్యునలాజికల్ డిజార్డర్, ఇమ్యూన్ డిస్రెగ్యులేషన్. కాబట్టి ఇది జాయింట్స్లో కూడా కనపడవచ్చు, ఊపిరితిత్తుల్లో, తర్వాత చర్మంలో, కళ్ళలో కనిపించినట్టే ఇక్కడ కూడా కనిపిస్తుంది. కాబట్టి ప్యూర్ రిమటలాజికల్గా అలర్జీ అనేది ఉండదు. వీటన్నిటితోని అదే పేషెంట్కి ఆస్మా ఉండొచ్చు, అదే పేషెంట్కు జాయింట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కండరాల నొప్పులు ఉండొచ్చు, కీళ్ళ నొప్పులు ఉండొచ్చు, ఇట్లాంటి పేషెంట్కి దురదలు ఉండొచ్చు, ఇట్లాంటి పేషెంట్కి కళ్ళ దురదలు కూడా ఉండొచ్చు. అంటే ఇవన్నీ కూడా ఒక జబ్బుకు సంబంధించినటువంటి వివిధ రూపాలు. ఒకళ్ళ కళ్ళల్లో, ఒకళ్ళ ముక్కులో, ఒకళ్ళ చర్మంలో, ఒకళ్ళకు నరాల రూపంలో, మైగ్రేన్ రూపంలో. సో ఇట్లా బయటపడతా ఉంటాయి. ఇంకొంతమందికి గ్యాస్ట్రోఎంటరాలజీ, కొంతమందికి మింగుతూ ఉంటే ఏదో ఇక్కడనే ఉండిపోయినట్టు అనిపిస్తుంది, ఎంతసేపు ముద్ద కూడా దిగదు కొంతమందికి. సో ఇలాంటి పేషెంట్లో సైనస్ ఉందా, అలర్జీ ఉందా, స్కిన్ అలర్జీ ఉందా, ఊపిరి ఆడట్లేదా, మెట్లెక్కి ఆయాసపడుతున్నారా, ఇలాంటి పేషెంట్లోనే ఈ ముద్ద దిగటం కష్టంగా ఉందా, ఎసిడిటీ ఉందా, గ్యాస్ ట్రబుల్ ఉందా, బ్లోటింగ్ ఉందా, మాటికి మోషన్స్ అవుతున్నాయా, ఒక్కోసారి ఏదన్నా తింటే వాంతి అవుతుందా, తినగానే దద్దుర్లు వస్తున్నాయా, అంటే గ్యాస్ట్రోఎంటరాలజీ ప్రాబ్లం ఉన్నాడు. అంటే ఇసునోఫిలిక్ ఇసోఫెజైటిస్ అంటారు. మనం అన్నం తిన్న ముద్ద పొట్టలకు వచ్చేదాకా ఈ మధ్యలో ఉంటుంది. దాంట్లో కనుక మనం చూసినట్లయితే అందులో ఎలర్జీ అనేది ఉంటుంది. సో దాన్ని ఎండోస్కోపీ ద్వారా చిన్న ముక్క తీసి పరీక్ష చేస్తే ఈసోఫేగస్లో ఎలర్జీ ఉంది అని తెలుస్తుంది. అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టంలో కూడా ఎలర్జీ ఉంటుంది, ఎంటైర్ సిస్టమ్. అంటే లీకీ గట్ అంటాం. సో వీళ్ళకు కూడా మైక్రోబయోమ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉండటం, 70% ఇమ్యూనిటీ అనేది ఇప్పుడు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టంలోనే ఉంటుంది, పెద్ద పేగుల్లోనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే అక్కడ ఇమ్యూనిటీ దెబ్బతింటుందో బాడీలో ఉన్నటువంటి అన్ని భాగాలకు కూడా ఎలర్జీ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చిన్నప్పటి నుంచే ఈ మైక్రోబయోటా మంచి బ్యాక్టీరియాని పెంచుకోవాలి. మంచి బ్యాక్టీరియాని పెంచుకోవాలంటే మంచి ఫుడ్ తినాలి. మంచి ఫుడ్ తింటే మంచి బ్యాక్టీరియా ఉంటే మంచి ఇమ్యూనిటీ ఉంటుంది. మంచి ఇమ్యూనిటీ అంటే అలర్జీ ఆస్మా లేకపోవడం. మనం జంక్ ఫుడ్లు,
ఆ ఫుడ్డు ఈ ఫుడ్డు అన్ని కనుక తిన్నట్లయితే బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. దాన్ని డిస్బయోసిస్ అంటాం. దానివల్ల ఇమ్యూన్ డిస్రెగ్యులేషన్ అయిపోతుంది. దానివల్ల అలర్జీ ఆస్మా ప్రబలుతూ ఉంటుంది. సో ముఖ్యంగా చిన్నప్పుడు 3 సంవత్సరాల వరకు పిల్లలకు ఎలాంటి స్వీట్స్ ఇవ్వకూడదు, ఎలాంటి జంక్ ఫుడ్స్ కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే మైక్రోబయోమ్ పేగుల్లో ఉండేటటువంటి క్వాలిటీ బ్యాక్టీరియా తయారయ్యేది అప్పుడే. ఆ చిన్నప్పుడే జంక్ ఫుడ్ ఇచ్చి పిల్లల యొక్క ఆ మైక్రోబయోమ్ని మనం చెడగొట్టకూడదు. అప్పుడు మాత్రమే పునాది పడుతూ ఉంటుంది. ఫ్యూచర్ భవిష్యత్తులో ఈయనకు అలర్జీ ఉందా, ఆస్మా ఉందా, ఊబకాయం ఉంటుందా ఉండదా, తెలివితేటలు ఉంటాయా ఉండవా, తర్వాత ఇతను ఏ విధంగా ఉంటాడు భవిష్యత్తులో, అన్ని రకాలుగా డిప్రెషన్ వస్తుందా లేదా, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయా లేవా అనేది చిన్నపిల్లల్లో ఉండేటటువంటి మైక్రోబయోమ్ యొక్క క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఆ మైక్రోబయోమ్ క్వాలిటీ అనేది ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది. అవి జంక్ ఫుడ్లతోనే ఈ క్వాలిటీ మారినట్లయితే వాళ్ళకు డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఊబకాయం వచ్చే అవకాశాలు ఉంటాయి, అలర్జీ ఆస్మా వచ్చే అవకాశాలు ఉంటాయి, ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి, లేకపోతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అంత ఇంపార్టెంట్ మైక్రోబయోమ్ అనేది. కాబట్టి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టంలో కూడా అలర్జీ ఉంటుంది. దాన్ని కూడా మనం గమనించాలి, ట్రీట్మెంట్ చేయాలి. ప్రెగ్నెన్సీలో ఇప్పుడు మనం గైనకాలజీ అండ్ అబ్స్ట్రిక్స్ అంటాం. వాటిల్లో ఏంటిది అలర్జీ ఆస్మాకు? ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి అలర్జీ ఆస్మా ఉండొచ్చు కదా. కాబట్టి ఆ విభాగంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ అలర్జీ ఆస్మాపై అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అన్ని భాగాల వాళ్ళకి అలర్జీ ఆస్మా గురించినటువంటి అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది జనరల్ ఫిజిషియన్స్ అయినా, పీడియాట్రిషియన్స్ అయినా, ఆఫ్థమాలజిస్టులు అయినా, ఈఎన్టీ సర్జన్స్ అయినా, పల్మనాలజిస్టులు అయినా, రిమటాలజిస్టులు అయినా, న్యూరాలజిస్టులు అయినా, సైకియాట్రిస్టులు అయినా, సైకాలజిస్టులు అయినా, ఈవెన్ డెంటల్ సర్జన్స్ అయినా. ఎందుకు? ఎప్పుడైతే ముక్కు దిబ్బడేస్తుందో పళ్ళ ఎత్తు అనేది పెరుగుతుంది, పళ్ళు ఎత్తుగా అవుతాయి. తర్వాత 14 ఏళ్ల తర్వాత క్లిప్పులు వేస్తారు. ఈ ముక్కు దిబ్బడి అనేది కనుక మనం చిన్నప్పుడే తీసేస్తే ఈ క్లిప్లు వేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఈ ఫేసు అవలక్షణాలుగా మారేటటువంటి అవకాశమే ఉండదు. ఏ పిల్లలైతే నోరు తెరిచి నిద్రపోతున్నారో వీళ్లకు డెంటల్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి పిల్లల్లోనే ఎడినాయిడ్స్, టాన్సిల్స్ కూడా ఉండొచ్చు. ఇలాంటి పిల్లలే హైపర్ యాక్టివ్గా తయారవుతారు. కాబట్టి ఇవన్నీ ఒకదానికొకటి లింక్ ఉన్నటువంటి సమస్యలు. హైపర్ యాక్టివిటీ కానీ, ఆటిజం కానీ. సో ఇవన్నీ కూడా ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్ ఈ అలర్జీలు. సో గర్భంలో ఉన్నప్పుడే తల్లికి గనక అలర్జీ ఆస్మా ఉన్నట్లయితే హైపర్ యాక్టివ్ ఆటిజం వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అప్పుడే తల్లి యొక్క ఆహారాన్ని మనం ప్రెగ్నెన్సీ కాక ముందు నుంచే ఈ మైక్రోబయోమ్ని మార్చాల్సిన అవసరం ఉంటుంది. అసలు పెళ్లి కాక ముందు నుంచే మైక్రోబయోమ్ని మార్చాలి. ఏ ఆడపిల్లల్లోనైతే అలర్జీ ఆస్మా ఉంటుందో వాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జంక్ ఫుడ్లు అస్సలు తీసుకోకూడదు. నేచర్ నుంచి వచ్చేటటువంటి ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. లేకపోతే వాళ్లకు పుట్టబోయే పిల్లల్లో హైపర్ యాక్టివిటీ, ఆటిస్టిక్ చిల్డ్రన్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీటి శాతం పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అలర్జీ ఆస్మా పెరుగుతూ ఉంటే ఆటిజం పిల్లల యొక్క సంఖ్య పెరిగిపోతుంది, హైపర్ యాక్టివ్ పిల్లల సంఖ్య కూడా పెరిగిపోతుంది. మీరు చూడండి, చిన్నప్పుడు పిల్లలు పుట్టగానే ఎప్పుడు చూసినా జలుబు ఉంటుందో, ఎవరు చూసినా నోరుతో గాలి తీస్తూ ఉంటారో ఇలాంటి పిల్లలు హైపర్ యాక్టివ్ ఉంటారు. ఈ ఆటిజం ఉన్న పిల్లల్లో కూడా కొంతమందికి జలుబు ఉంటుంది, దానికి వైద్యం జరగదు. ఎంతసేపు ఆటిజం మీదనే మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. కానీ ఈ ఆటిజం పిల్లల్లో అలర్జీ ఉందా లేదా, వీళ్ళకు ముక్కు కారుతుందా లేదా, వీళ్ళకి మాటిమాటికి జలుబు వస్తుందా లేదా, మాటిమాటికి యాంటీబయాటిక్స్ వాడుతున్నామా లేదా, వీళ్ళ తల్లిదండ్రుల్లో ఎవరికైనా అలర్జీ ఆస్మా ఉందా లేదా అనేది చూడం. వాళ్లకు కూడా ఆటిజం పిల్లలకు కూడా ముక్కులు కానీ ఊపిరితిత్తులు కానీ మూసుకునే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరికో ఉండొచ్చు. అలాంటి పిల్లలకు కూడా మనం ఎంత తొందరగా అలర్జీ ఆస్మాకు సరి అయిన వైద్యం చేసినట్లయితే వాళ్ళ ఊపిరితిత్తులు కూడా మంచిగా అయిపోయి ఈ ఆటిజంలో ఉండేటువంటి వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అవుతారు. ఈ హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ కూడా ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ వచ్చి కొంచెం సైలెంట్గా తయారవుతారు. ఎంతోమంది పిల్లలు నేను ఆటిజం,
హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లల్ని చూసినప్పుడు, సార్ ఇంతకుముందు వాడు కంటికి ఇట్లా చూసేవాడు కాదు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేవాడు కాదు, ఇప్పుడు కొంచెం అంతా రెస్పాండ్ అవుతున్నాడు సార్ అని చెప్తారు. ఎంత తొందరగా మనం దాన్ని గుర్తించి చేస్తే అంత మంచిది. అంటే ఇన్ని రకాలుగా, ఇన్ని రూపాలుగా, ఇన్ని వయసుల వాళ్ళల్లో ఈ అలర్జీ ఆస్తమా అనేది పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు అన్ని శరీర భాగాల్లో ఎక్కడైనా బయటపడవచ్చు. దీని గురించే నేను ఇప్పుడు ఇంటర్డిసిప్లినరీ ఇంటరాక్టివ్ అలర్జీ సొల్యూషన్స్ అనేటటువంటి ప్లాట్ఫామ్ని తయారు చేసి ఇటు ప్రజలకి, తర్వాత ఇటు వైద్య విద్యార్థులకి అవగాహన కలిగించాలి శ్వాస ఫౌండేషన్ ద్వారా ఈ విషయం మీద అని చెప్పి ఒక ప్రోగ్రాంకు రూపకల్పన చేయటం అనేది జరిగింది. అలర్జీ ఎప్పుడు వస్తుంది, ఏ వయసు వాళ్ళకు వస్తుంది, ఏ విభాగాల్లో ఇది కనిపిస్తుంది, ఏ స్పెషలిస్టులు దీని మీద అవగాహన కలిగించుకోవాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ స్టూడెంట్స్ ఏ విధంగా అవగాహన కలిగించుకోవాలి తొలి దశలోనే, అది ఏ స్పెషాలిటీలో ఉన్నా కూడా. ఎందుకంటే రోగికి మనం వైద్యం చేసేటప్పుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వగలిగితేనే మనం వాళ్ళ కరెక్ట్ ట్రీట్మెంట్ చేసినట్లయితే. ముక్కులో ఎలర్జీ ఉంది, నేను ఊపిరితిత్తులకు చూసి ముక్కులకు ట్రీట్మెంట్ చేయకపోతే ఎట్లా? అదే టైంలో కళ్ళలోకి ఎలర్జీ ఉంది, కళ్ళలోకి ఎలర్జీ ఉన్నప్పుడు నువ్వన్నా ట్రీట్ చేయాలి, కంటి డాక్టర్ సహాయం అన్నా తీసుకోవాలి. సో మొత్తం మీద పేషెంట్కి సంపూర్ణమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి తప్ప సగం సగం వైద్యం ఇస్తే వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉండదు. శ్వాస హాస్పిటల్లో దీన్ని మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాం. అది ఏ శరీరంలో ఏ భాగంలో ఉన్నా దాన్ని గుర్తించటం, దానికి తగ్గ వైద్యాన్ని అందించటం, మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ద్వారా సంపూర్ణంగా దానికి వైద్యం అందించటం, సంపూర్ణంగా ఆ జబ్బుని కనుక్కోవటం మూలాన్ని. అందుకనే ట్రీట్ ద రూట్ నాట్ ద ఫ్రూట్ అనేటటువంటిదే ఈ అలర్జీ ఆస్తమా వైద్యంలో అసలు సిసలైనటువంటి సూత్రం. వేరుకు పురుగుంటే ఆకులు వడలిపోతే, పళ్ళు వడలిపోతే, పళ్ళకు మందులు కొడితే ఏం లాభం? ఆకుకే మనం రూట్కే మందేయాలి. సో అదే ట్రీట్ ద రూట్ నాట్ ద ఫ్రూట్ అంటే. ఇదే శ్వాస హాస్పిటల్ యొక్క వైద్య విధానం. కాబట్టి అలర్జీ ఆస్తమాకు సంబంధించినటువంటి మరిన్ని వీడియోలు వివిధ వయసుల్లో వాళ్లకు మీకు శ్వాస హాస్పిటల్ వీడియోస్ యూట్యూబ్లో లభ్యమవుతాయి. మీరందరూ వీటిని చూడొచ్చు, ఎవరికైనా షేర్ చేయొచ్చు, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు, విదేశాల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకు షేర్ చేసుకోవచ్చు, మీ బంధువుల్లో ఉంటే షేర్ చేసుకోవచ్చు. ఎంతోమంది దీంతో బాధపడుతూ ఉంటారు. సరి అయినటువంటి వైద్యం దొరక్క, ఎవరికాడికి పోవాలనో తెలియక, ఏ హాస్పిటల్కి పోవాలనో తెలియక నరకయాతను అనుభవించే వాళ్ళు ఇప్పటికి కూడా హైదరాబాద్ మహానగరంలో ఉన్నారు. చాలామంది వచ్చి అసలు నాకు ఈ అలర్జీ ఆస్తమాకు ఏ డాక్టర్ కాడికి పోవాలనో నాకు అర్థం కావట్లేదు సార్, అసలు ఎక్కడికి పోయినా నాకు సగం సగం వైద్యమే జరుగుతుంది తప్ప పూర్తి వైద్యం జరగట్లేదు అనేవాళ్ళు కొన్ని వందల మందిని చూశాను నేను. అంటే వాళ్ళకు అలర్జీ ఆస్తమా అనేది ఏ దశలో ఉంది, ఏ ఏ భాగాల్లో ఉంది, ఏ ఏ రూపాల్లో ఉంది, వాళ్ళకి అది గురక రూపంలో ఉందా, ఒబేసిటీ రూపంలో ఉందా, సైనస్ రూపంలో ఉందా, కళ్ళ దురదల రూపంలో ఉందా, చర్మంలో ఉందా, ఊపిరితిత్తుల్లో ఉందా, పేగుల్లో ఉందా అనేటటువంటిది అన్ని పరీక్షలు చేసి అలర్జీ ఆస్తమాకు రూట్ కాజ్ తెలుసుకొని సరి అయినటువంటి వైద్యం కనుక మనం చేసినట్లయితే అలర్జీ ఆస్తమాతో ఏ ఒక్కరూ ఇంకెంత మాత్రం బాధపడాల్సినటువంటి అవసరం ఈ రోజుల్లో లేదు. ఇదే శ్వాస హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం, లక్ష్యం. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.